గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మోరా అంజీ 7 స్టడీ ఛానల్. మనం ఇండియన్ జాగ్రఫీలో వచ్చేసి రైల్వే జోన్లు ప్రధాన కార్యాలయాలు స్థాపించిన సంవత్సరాలు గురించి తెలుసుకుంటున్నాం. అసలు రవాణా మార్గాలు ఎన్ని రకాలు అంటే 4 రకాలు. ఒకటి వచ్చేసి రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, జల మార్గాలు, వాయు మార్గాలు. రోడ్డు మార్గాల కిందనే ట్రాన్స్పోర్ట్లు వస్తాయి, రోడ్డు ట్రాన్స్పోర్ట్లు వస్తాయి. జల మార్గాల గుండానే మనం స్టీమర్లు, పడవలు, ఇవి ఓడలు ఇట్లా వస్తాయి. వాయు రవాణాలలో జెట్ విమానాలు, విమానాలు అలాగే హెలికాప్టర్స్ ఇలాంటివి వస్తాయి. రైల్వే జోన్లోనేమో మనకు రైళ్ళు వస్తాయి. రైళ్ళలో ఉడక మనకు సరుకు నింపుకుపోయే రైళ్ళు ఉంటాయి. మామూలుగా మందిని జారగొట్టే రైళ్ళు కూడా ఉంటాయి. మామూలుగా రైల్వేలు మనకు దీనికి సంబంధించి మనం రైల్లో ఎన్ని జోన్లు, ప్రధాన కార్యాలయం స్థాపించిన సంవత్సరం ఏందనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన మోరా అంజీ 7 స్టడీ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ అండ్ మరింత మంది విద్యార్థులకు చేరవేస్తారని ఆశిస్తున్నాను. నా గురించి తీసుకుంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మామూలుగా అప్పుడు మేము 2012లో పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొట్టినప్పుడు ఇలాంటి సౌకర్యాలు లేకుండే. వచ్చేసి ఏదో మన విజేత కాంపిటీషన్ అనే ఒకటే ఒక మ్యాగజైన్ ఉంటే దాన్ని చదువుకొని అలాగే ఏడ దొరికితే బుక్కులు చదివి మేము ఈ జర్నీ స్టార్ట్ చేసినాం. అలాగే నా ఉద్దేశం ఏంటంటే నాది ఎంఏ బీఈడి. మనము ఎంఏ ఎకనామిక్స్ అండ్ బీఈడి వచ్చే సోషల్ సబ్జెక్ట్. మనం మరింత మందికి మన కంటెంట్ రీచ్ అయ్యి మన వల్ల కొంత మనకు సబ్జెక్ట్ నేర్చుకుంటే మంచిది అనేది ఆశిస్తున్నాను. దానికి మనం టాపిక్లోకి వెళ్తే, ఉత్తర మధ్య రైల్వే అనేది అలహాబాద్ ఎక్కడ ఉంటుంది? ఉత్తర మధ్య రైల్వే అనేది అలహాబాద్లో ఉంటుంది. అలహాబాద్లో ఎక్కడ ఉంటుంది? అలహాబాదు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఉత్తర రైల్వే అనేది దాని పక్కనే. అంటే ఈ ఉత్తర మధ్య రైల్వే ఎప్పుడు స్థాపించారు? 2003. ఉత్తర రైల్వే వచ్చేసి 1992 న్యూఢిల్లీ తెలుసు, మన రాజధాని న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. అలాగే వాయువ్య రైల్వే వచ్చేసి జైపూర్ 2002లో స్థాపించడం జరిగింది. జైపూర్ ఎక్కడుంది? రాజస్థాన్లో. పశ్చిమ రైల్వే 1951. ఈ పశ్చిమ రైల్వే అనేది ఎక్కడ ఉంది? ముంబైలో. మధ్య రైల్వే వచ్చేసి ముంబైలోనే 1951లో ఉండడం జరిగింది. అలాగే కొంకణ్ రైల్వే నవి ముంబై 1998లో. నైరుతి రైల్వే వచ్చేసి హుబ్లీ 2003లో. పశ్చిమ మధ్య రైల్వే వచ్చేసి అలహాబాద్ 2003లో. ఈశాన్య రైల్వే వచ్చేసి గోరఖ్పూర్ 1952లో ఉండడం జరుగుతుంది. ఈశాన్య సరిహద్దు రైల్వే మలిగావ్లో. ఆగ్నేయ రైల్వే వచ్చేసి కోల్కతాలో. మలిగావ్లో వచ్చేసి 1958 సంవత్సరం ఈశాన్య సరిహద్దు రైల్వే వచ్చేసి. ఆగ్నేయ రైల్వే వచ్చేసి కోల్కతాలో 1955. తూర్పు రైల్వే వచ్చేసి మన కోల్కతాలో ఉంటుంది 1952లో. కోల్కతా మెట్రో వచ్చేసి 2010 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. తూర్పు తీర రైల్వే వచ్చేసి 2003లో. తూర్పు తీర రైల్వే వచ్చేసి 2003లో ఎక్కడ స్థాపించారంటే భువనేశ్వర్లో స్థాపించడం జరిగింది. భువనేశ్వర్ ఎక్కడ? ఒడిశా రాజధాని భువనేశ్వర్ వచ్చేసి అక్కడ స్థాపించడం జరిగింది. ఆగ్నేయ మధ్య రైల్వే అనేది బిలాస్పూర్లో ఛత్తీస్గఢ్లో స్థాపించడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే వచ్చేసి సికింద్రాబాద్ తెలంగాణ రాజధానిలో స్థాపించడం జరిగింది. దక్షిణ రైల్వే వచ్చేసి చెన్నైలో స్థాపించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరా అంజీ 7 స్టడీ ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ మరింత మంది పేద విద్యార్థులకు చేరవేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.